Hi viewers, Namaste. Today I am going to teach factorization of algebraic expressions. Here x square plus 4x plus 3. The algebraic expression must be in standard form. Standard form means it is a square term and it is a x term and it is a constant. The power will be decreased to one constant. So first of all, we have to multiply the first term and third term. The first term is x square into the third term or last term is 3. X square into 3 equal to 3x square. Is this clear? Generally, 3 means 3 into 1. 3 1s are 3. Here x square is there. So we have to write x, 1x here and 1x here. So now 3x into x equal to 3x square. Clear? And one more condition is that when we have to simplify these factors, we must get the middle term. Here 3x is there, 3x, x is there, x, 3x plus x equal to 4x. Is this clear? మనము ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే వాటిని మనం ఫ్యాక్టర్గా రాసుకుంటాం. 3ని 3 1s 3 అని రాసుకుంటాం. ఇంకా రాయడానికి చాయిస్ లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా రాసిన తర్వాత ఇవి రెండింటిని మనం యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మళ్ళీ మనకు మిడిల్ టర్మ్ రావాలి. ఈ రెండు కండిషన్స్ బట్టి మనం ఫాలో అవుతాం. 3 1s 3, x into x, x square, 3x plus x equal to 4x. మిడిల్ టర్మ్ వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు, x square ప్లస్ 4xని మనం ఏం రాస్తాం, 3x ప్లస్ x అని రాస్తాం, ఆర్ 1x ప్లస్ 3. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్లో x, దీంట్లో x కామన్ తీయచ్చు. x స్క్వేర్ మీన్స్ x ఇంటూ ఎక్స్. సో 1x కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఇంకొక x అనేది ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ x వెళ్ళిపోయింది కాబట్టి ఏముంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. క్లియర్? మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది, x ఇంటూ ఎక్స్, x స్క్వేర్, x ఇంటూ 3 3x ప్లస్ ఇక్కడ 1 ఉంది, 3 ఉంది. జనరల్గా రెండు కూడా 1కి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు, 3కి 3 1s 3 కాబట్టి మనకు జనరల్గా మామూలుగా 3ని ఏమైనా రాయొచ్చు, 3 1s 3 రాయొచ్చు కాబట్టి 1 కామన్ తీయాలి. 1 కామన్ తీస్తే ఏముంది, ఇక్కడ x వస్తుంది ప్లస్ 1 కామన్ తీస్తే 3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ x ప్లస్ 3 వచ్చింది, ఇక్కడ x ప్లస్ 3 వచ్చింది. ఇప్పుడు మనం x ప్లస్ 3ని కామన్ తీస్తున్నాం. x ప్లస్ 3 దీన్ని కామన్ తీస్తున్నాం. అంటే ఈ x ప్లస్ 3 కాకుండా మిగతాది రాయాలి. x ప్లస్ 3 కాకుండా ఇక్కడ ఏముంది, మనకి x ఉంది. మీన్స్ x ప్లస్ 3 ఈజ్ ద HCF. కాబట్టి HCF పక్క పెట్టేస్తే అడిషన్ ఇక్కడ x ఉంది ప్లస్ ఇక్కడ 1. క్లియర్? సో ఇలా మనం ఫ్యాక్టర్స్కి రాయాలి. అనదర్ ప్రాబ్లం, x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఈ క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మళ్ళీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మనం మల్టిప్లై చేస్తే యాజ్ ఇట్ ఈస్ 3x స్క్వేరే వస్తుంది. క్వశ్చన్ సేమ్ ఉంది కాబట్టి 3x స్క్వేర్. ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ మైనస్ 4x ఉంది, మైనస్ 4x రావాలి. జనరల్గా ప్లస్ ఇంటూ ప్లస్ ఆల్సో ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఆల్సో ప్లస్. కాబట్టి ఇక్కడ మనం -3 ఇంటూ -1 రాసుకుంటాం. అంటే -3x ఇంటూ -x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఇంటూ x స్క్వేర్. మనకి ప్లస్ రావాలంటే ఈ ప్రోడక్ట్కి ప్లస్ ఇంటూ ప్లస్ రాసుకోవచ్చు, మైనస్ ఇంటూ మైనస్ కూడా రాసుకోవచ్చు. మనం ప్లస్ ఇంటూ ప్లస్ రాసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ప్లస్ వాల్యూస్ తీసుకుంటే మళ్ళీ మనకి ప్లస్ 4x వస్తుంది. కానీ మనకి -4x రావడం కోసం మనం రెండింటికి మైనస్ తీసుకున్నాం. ఇప్పుడు మిడిల్ టర్మ్ తీసుకున్నట్టయితే -3x మైనస్ x, -3x మైనస్ x. రెండు మైనస్ ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం. 3x ప్లస్ x 4x వస్తుంది. సింబల్ కూడా మనకి సైన్ కూడా మైనస్ వస్తుంది, -4x వస్తుంది. సో x square
మైనస్ 3x మైనస్ x ప్లస్ 3. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ లోపల మనకి కామన్గా x వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మీన్స్ సేమ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ పక్క పెట్టేస్తే ఎక్స్ వచ్చేసింది. మైనస్ ఎక్స్ వెళ్ళిపోతే 3 ఉంటుంది. ఈ రెండిట్లో ఎక్స్ హెచ్సిఎఫ్ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ మైనస్ ఇప్పుడు 1 వచ్చేస్తుంది. -1 కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ x అవుతుంది, +3 -3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్లస్ కామన్ తీసినప్పుడు బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్స్ యొక్క సైన్ మారదు. ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంటే ప్లస్ ఎక్సే వచ్చింది, ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, సైన్లు చేంజ్ అవ్వలేదు. మైనస్ ఎప్పుడైతే కామన్ తీస్తామో అప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. మల్టిప్లై చేసినప్పుడు కూడా మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చేసింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. సో కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైనస్ కామన్ తీస్తే దీనిలో గుడ్ సైన్లు అనేటువంటి చేంజ్ అవుతాయి. మళ్ళీ ఇది ఖచ్చితంగా సేమ్ రావాలి, x-3 x-3. ఇప్పుడు ఈ మొత్తంలో ఈ టర్మ్లో x-3 ఉంది, ఈ టర్మ్లో x-3 ఉంది. ఈ x-3నే మనకు హెచ్సిఎఫ్ కాబట్టి x-3 పక్క పెట్టిస్తే x -1 x-3 into x-1 is the answer. Next, third problem, x square plus 2x minus 3. First term x square, last term minus 3. X square into minus 3 equal to minus 3x square. Next, middle term plus 2x. ఇంతకుముందు రెండు ప్లస్లు వస్తే ప్లస్ ఇంటూ ప్లస్ రాసుకున్నా సరే, మైనస్ ఇంటూ మైనస్ రాసుకున్నా సరే అనుకున్నాం. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు రెండు టర్మ్స్ లోపల ఒకదానికి ప్లస్ ఉండాలి, ఇంకొక దానికి మైనస్ టర్మ్ ఉండాలి. అయితే ఇక్కడ ఈ మిడిల్ టర్మ్కి ఏ సైన్ అయితే ఉందో, ఇక్కడ ఈ 2 టర్మ్స్ లోపల బిగ్ నెంబర్కి ఆ సైన్ ఇవ్వాలి. ఈజ్ ఇస్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ -3x స్క్వేర్ని మనం 3x ఇంటూ ఎక్స్ రాసుకుంటామని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ మిడిల్ టర్మ్కి ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏది? 3x. కాబట్టి దీనికి ప్లస్ ఇవ్వాలి, దీనికి మైనస్ ఇవ్వాలి. నౌ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సరిపోయింది. మళ్ళీ ఇక్కడ 3x మైనస్ ఎక్స్, 3x మైనస్ ఎక్స్ మనకి 2x వస్తుంది, ప్లస్ 2x వచ్చేస్తుంది. క్లియర్? మిగతాదంతా కామన్గా ఉంటుంది. జనరల్గా ఈ టర్మే ఇంపార్టెంట్. మనకి ఇక్కడ బిగ్ నెంబర్ ముందర ఈ మిడిల్ టర్మ్కి వచ్చిన సైన్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో ఇప్పుడు ఏంటి, మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 1 రాసుకున్నాం. ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీసాం, ఎక్స్ ప్లస్ 3, ఇక్కడ మైనస్ కామన్ తీసాం, మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్ నథింగ్ అంటే ఇక్కడ 1 అంటే 1 కామన్ తీసాం. 1 కామన్ తీస్తే ఎక్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మైనస్ కామన్ తీస్తే మనకి సైన్ మారుతుంది. మైనస్ ఎక్స్ వచ్చి ప్లస్ ఎక్స్ అయింది, -3 పోయి +3 అయింది. మైనస్ ఎప్పుడు కామన్ తీసినా వీటి గుర్తులు మారుతాయి. రెండింటికి మైనస్లు ఉన్నాయి, రెండింటికి ప్లస్లు వచ్చేసినాయి. ఇక్కడ x+3 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 కామన్ తీస్తే ఇక్కడ x మిగిలిపోయింది, -1 మిగిలిపోయింది. సో ఇంతకు ముందు కంటే జస్ట్ ఇక్కడ ప్లస్ వచ్చినట్టు ఇప్పుడు మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, x స్క్వేర్ -2x -3. ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం కంపేర్ చేస్తే ఇక్కడ +2x వచ్చింది, ఇక్కడ -2x వచ్చింది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇంటూ చేస్తే x స్క్వేర్ ఇంటూ -3 ఇంటూ చేస్తే -3x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమవుతుందో దానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో 3x, xలలో బిగ్ నెంబర్ 3x కాబట్టి దీని ముందర మైనస్ ఉంచుతాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3x ఇంటూ x స్క్వేర్. మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేస్తే -3x దీనికి +x,
ఇలా డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 3x మైనస్ x మనకి 2x వస్తుంది. బిగ్ నెంబర్ 3 కాబట్టి మైనస్ 2x వస్తుంది. సో మైనస్ 2x సరిపోయింది. మళ్ళీ ఇస్తున్నప్పుడు ఫ్యాక్టర్స్కి ప్లస్ ప్లస్ రావచ్చు, మైనస్ మైనస్ కూడా రావచ్చు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ఏ. కాబట్టి మరి ప్లస్లు తీసుకోవాలా మైనస్లు తీసుకోవాలా అనే దాన్ని మిడిల్ టర్మ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మిడిల్ టర్మ్ ప్లస్ ఉంటే వీటికి ప్లసెస్ తీసుకోవాలి, మిడిల్ టర్మ్ మైనస్ ఉంటే వీటికి మైనస్ తీసుకోవాలి. క్లియర్? ప్రోడక్ట్స్కి మైనస్లు ఉన్నప్పుడు ఒక టర్మ్కి ప్లస్ ఉంటుంది, ఇంకో టర్మ్కి మైనస్ ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనసే, మైనస్ ఇంటూ ప్లస్ అయినా మైనసే. కానీ మరి ఏ టర్మ్కి ప్లస్ తీసుకోవాలి, ఏ టర్మ్కి మైనస్ తీసుకోవాలంటే మిడిల్ టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మిడిల్ టర్మ్ ప్లస్ ఉంటే బిగ్ నెంబర్కి ప్లస్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్కి మైనస్ తీసుకోవాలి. మిడిల్ టర్మ్కి మైనస్ ఉంటే బిగ్ నెంబర్కి మైనస్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్కి ప్లస్ తీసుకోవాలి. మిడిల్ టర్మ్ పైన డిపెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ మైనస్ 2x ఉంది. ఇక్కడ బిగ్ స్మాల్ ఉన్నాయి. సో బిగ్ నెంబర్కి ఇక్కడ మిడిల్ టర్మ్కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకున్నాను, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాను. ఇస్ దిస్ క్లియర్? x square plus 5x minus 6. First term is x square into last term is minus 6. X square into minus 6 equal to minus 6x square. Clear? So ఇంతకుముందు తీసుకున్న టర్మ్ 3 వచ్చింది కాబట్టి 3 is a prime number. Just 3 ones are 3. Only 2 factors are there. Here 6 is a composite number. So it has 6 ones are 6 and 3 2s are 6. Clear? 6 1s are 6, 3 2s are 6. x square ఏం చేస్తాం, ఇక్కడ x ఇక్కడ x, x into x x square, x into x x square అవ్వడానికి x డివైడ్ చేస్తాం. క్లియర్? ఈ రెండు సందర్భాల్లో కూడా మనం అడిషన్ చేస్తాం, మిడిల్ టర్మ్స్ని యాడ్ చేస్తాము. ప్లస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాల్సిందే, మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాల్సిందే. నౌ ప్రోడక్ట్లు మైనస్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ ముందర ప్లస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే బిగ్ నెంబర్ ముందర మైనస్ తీసుకుంటాం. స్మాల్ నెంబర్కి మనం వేరే సైన్ ఇస్తాం. అయితే డిఫరెంట్ సైన్ ఉన్నాయి కాబట్టి బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. క్లియర్? మైనస్ వచ్చినప్పుడు ప్రోడక్ట్ మైనస్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ చూసుకోవాలి. 6 minus 1 5, 3 minus 2 1. సో 6 minus 1 మనకు 5 వచ్చేస్తుంది. ఇక్కడ 3 minus 2 1 వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్ టర్మ్ ఏముంది, ఇక్కడ ప్లస్ 5x ఉంది. ప్లస్ 5x వస్తుంది కాబట్టి మనకు ఇది సెట్ అవ్వదు, ఈ సెట్ అవ్వదు, ఈ సెట్ అవుతుంది. ఎందుకోసం అంటే ప్లస్ 5x ఉంది కాబట్టి మొత్తం మీద 5 అనేది ఉంది కాబట్టి ఈ సెట్ మనం తీసుకోవాలి. ఈ టర్మ్ మనకి ఈ సెట్ అవ్వదు, ఈ పేరు తీసుకోవాలి, 6 1 తీసుకోవాలి. నెక్స్ట్ 6 1 లోపల ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి బిగ్ నెంబర్ ముందర ప్లస్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్ ముందర మైనస్ తీసుకోవాలి. 6x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 6x మైనస్ x ఈక్వల్ టు మనకి 5x వస్తుంది, ప్లస్ 5x. సో x స్క్వేర్ ప్లస్ 5x ఏం రాస్తున్నాం, 6x మైనస్ 1x మైనస్ 6. x టర్మ్ తీసాము, x కామన్, x స్క్వేర్ మీన్స్ x కామన్ తీస్తే ఇంకొక x ఉంటుంది, ప్లస్ ప్లస్ x వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ 6 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 1 కామన్ తీయచ్చు, ఎందుకంటే వేరే ఏం రాదు కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 కామన్ తీస్తాం. ఇక్కడ మైనస్ కూడా కామన్ తీస్తాం కాబట్టి మైనస్కి ప్లస్ వచ్చేస్తుంది, మైనస్కి ప్లస్ వచ్చేస్తుంది. మైనస్ కామన్ తీసాం కాబట్టి 1 కామన్ తీసాం కాబట్టి x ఉంది, 1 కామన్ తీసాం కాబట్టి 6 ఉంది. సైన్ మాత్రం మారాలి, మైనస్ బై ప్లస్ అవ్వాలి. ఇక్కడ x ప్లస్ 6 x ప్లస్ 6 ఉంది, కామన్ తీస్తాం. ఈ HCF వెళ్ళిన తర్వాత ఏముంది, మనకి x ఉంది, మైనస్ 1 ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ రాసుకున్నా రైట్ సైడ్ రాసుకున్నా నో ప్రాబ్లం. సో x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 6 అన్నా, x ప్లస్ 6 ఇంటూ x మైనస్ 1 అన్నా ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం, x స్క్వేర్ మైనస్ x మైనస్ 6
ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్, లాస్ట్ టర్మ్ -6, సేమ్ లాగానే. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ -6 ఎక్స్ స్క్వేర్. ఒకదానికి ప్లస్ రావాలి, ఒకదానికి మైనస్ రావాలి. సబ్ట్రాక్షన్ ఇంతకుముందు చూసాం. 6 - 1 అంటే మనకు 5 వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ మీన్స్ 1 ఉంది కాబట్టి 3 2 తీసుకుంటే అప్పుడు మనకు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సెట్ సరిపోదు, మనకు ఈ పేరు కరెక్ట్ ఉంది. 3 - 2 1, మిడిల్ టర్మ్ 1 రావాలి కాబట్టి మనం ఈ పేరు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఇది తీసుకోవట్లేదు. నెక్స్ట్ దీంట్లో మైనస్ ఉంది, మిడిల్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి మనం మైనస్ ఇస్తున్నాం. -3x + 2x, మైనస్ ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం, 1x వస్తుంది. మైనస్ బిగ్ నెంబర్ ముందు ఉంది కాబట్టి -x వస్తుంది, -x సరిపోయింది. ఇస్ దిస్ క్లియర్? నౌ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ని ఏమని రాస్తున్నాం మనం ఇప్పుడు? -3x + 2x అని రాసాము. -6కి -6, ఎక్స్ కామన్ తీస్తే ఇంకొక ఎక్స్ ఉంది, -3 వచ్చేసింది. +2 కామన్ తీస్తే ఎక్స్ ఉంది. 6ని మనం జనరల్గా ఏమని రాయొచ్చు? 2 × 3 అని రాయొచ్చు. కాబట్టి 2 కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంది? 3 ఉండిపోతుంది. 2 కామన్ తీసాం, ఎక్స్ ఉంది. 6లో 2 వెళ్ళిపోతే 3 ఉంది. సో x - 3 ఈ x - 3 కామన్ తీస్తే ఎక్స్ ఉంది +2 ఉంది. x - 3 × x + 2. ఈ క్లాసు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే డే 29, డే 28 ఇంటిజర్స్ క్లాసు, మళ్ళీ ప్రీవియస్ క్లాసెస్ 35 అండ్ 36 ఈ 4 క్లాసెస్ చూస్తే మీకు క్లియర్గా వెయిట్ని యాడ్ చేయాలి, వెయిట్ని సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ సైన్ వస్తుంది అనేటువంటి విషయం కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. డే 36 ఆన్సర్స్ ఇవి, డే 37 హోంవర్క్ ఇది. ఈ టాపిక్ని హాట్ టాపిక్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ క్లాస్ని బాగా విని దీనిపైన చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. థ్యాంక్ యూ.